మక్తల్ ఇష్యూ ఢిల్లీ పార్లమెంట్ ను కుదిపేసింది. మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్యపై లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. అధికార పార్టీ ఒత్తిడితోనే మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. గెలిచిన తర్వాత కూడా అధికార పార్టీ తనపై వేధింపులకు పాల్పడుతుందని ముందే తన భార్య చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడని లక్ష్మణ్ తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Sir, in Telangana, the municipal elections are being taking place. I will give you time after this 0 hour and the question. One of our candidate, he committed suicide, sir, with the force of the concerned minister to withdraw from the election. And it belongs to the Chief Minister constitution, sir. No, that district belongs to Chief Minister. Please, I will give you time. Yes, sir, he is a tribal candidate, sir. No. He is a tribal candidate. You can ST candidate, a poor fellow. He is in the fray. He was asked forcibly to resign the Chief Minister and the concerned minister. Yesterday committed suicide. Tomorrow is the election, sir. Tomorrow is the election, sir. No. You so please. Sir, most unfortunate. You please take your seat. I will permit you afterwards. Please take your seat. Please take your seat. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. పలుచోట్ల అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు అంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద నేను సవాల్ తీసుకొస్తున్నాను. సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను.